చంద్రబాబు గారితో కాన్వాయ్లో ప్రయాణం చేసిన తర్వాత పోసిబాబు గారు మొత్తం మలకపల్లికి ఫేమస్ అయిపోయారు. ఒక సెలబ్రిటీ స్టేటస్ ఆయనకు వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మలకపల్లిలో ఎవరిని అడిగినా పోసిబాబు గారు ఎక్కడ ఉంటారని చెప్పగలిగే పరిస్థితి వాళ్ళ. మనం మొత్తం పోసిబాబు గారి ఇంటి దగ్గరలోకి వచ్చాం, చాలా దూరం నుంచి నడుచుకుంటూ లోపలికి వచ్చాం. ప్రజెంట్ ఇప్పుడు ఇదే పోసిబాబు గారు ఇల్లు అన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పోసిబాబు గారు ఉన్నారేమో. మనం ఒకసారి వాతావరణం ఇదంతా చూసినట్లయితే చాలా ఆహ్లాదకరంగా, చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో ఎక్కడికి ఎవరింటికి వెళ్ళినా కూడా ఈ ప్రకృతితో ఎక్కువగా మమేకమయ్యేటువంటి వ్యక్తుల మధ్య స్పెండ్ చేయడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారా అనిపిస్తుంది. చూస్తే చుట్టూ ఈ అరటి చెట్లు కావచ్చు, ఇక్కడ మేకలను కూడా పెంచుకుంటున్నారు వాళ్ళు, ఈ కోళ్ళు ఇవన్నీ. చాలా బాగుంది అంబియన్స్. ఇల్లు కూడా మనం చూసాం కదా, సేమ్ ఇదే హౌస్. సో కన్ఫర్మ్ ఇదే మనకు కావాల్సిన పోసిబాబు గారి హౌస్. ఆయన ఉన్నారేమో, ఒకసారి అడిగి తెలుసుకుందాం. నిన్న మనం చూసాం కదా చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చారు. ఇవన్నీ ఏర్పాట్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా అమ్మా ఎవరైనా ఉన్నారా? పోసిబాబు గారు ఇల్లు ఇదేనా ఉన్నారా లేరా? చాలా బాగుందండి వాతావరణం. బాబు గారు బాగా మంత్రముగ్ధులు అయిపోయి ఉంటారు మీ వాతావరణాన్ని చూసి. మొలగ చెట్లు, కరివేపాకు చెట్లు, అరటి చెట్లు వచ్చారండి, చాలా బాగా చూసారండి. అయితే నా విషయం గురించి అయితే అండి ఆయన చాలా కేర్ తీసుకున్నారండి. ఏంటంటే అండి, నా ఒక ఉపాధి ఏటని అడిగారండి. అడిగితే నేను చెప్పానండి అయ్యగారికి. ఏ విధంగా అంటే అండి, ఇవ్వండి ఒక డ్వాక్రాలో 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారండి మా ఆవిడ గారికి. డబ్బులు ఎట్టి నేను మేకలను అభివృద్ధి చేశానండి. 4 మేకలను కొన్నానండి. 4 మేకలు 4 పిల్లల్ని ఎట్టినాయండి. ఇగోండి 4 పిల్లలండి. 4 పిల్లల్ని ఆయన అయ్యగారు అడిగారండి. నాకు ఇంకెంతవరకు లబ్ధి పొందలేదండి. అవి అమ్ముకుంటే దానికి ఉపాధి ఏంటన్నది తెలుస్తుందండి అయ్యగారు నేను చెప్పానండి. అయితే చూసారండి అయ్యగారు, అంతా బాగానే ఉందండి, చేశారండి. నా ఇంటికి వచ్చారండి, నన్ను చాలా ఆప్యాయంగా ఫ్రెండ్లీగా ఒక తమ్ముళ్ళలాగా నన్ను అడిగారండి. అడిగితే దానికి సమాధానం చెప్పానండి అయ్యగారికి. నాకు అంతకన్నా సంతోషం అంటే కష్టాల్లోనూ ఏడిపోతుందండి. ఒక ఆనంద బాష్పాలు నాకు ఏడుపు వచ్చిందండి. ఆయన గారు చేసిన పని ఈ ఊళ్ళో ఎస్సీ మాదిగా కుటుంబంలోకి వచ్చాడంటే ఒక అన్న తమ్ముళ్ళలాగా నన్ను ఆప్తరించి ఆయన చేశాడు. కాబట్టి ఆయనకి 1,000,000 వందనాలండి. కాదు, ఇప్పుడు చంద్రబాబు గారు మీ పక్కన కూర్చోవడం అంటే మనం కులాలు ఇవన్నీ పక్కన పెడదాం. ఆయన చంద్రబాబు గారికి అలాంటి భావన ఎటు ఉండదు కాబట్టి. కానీ ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు అంత స్నేహభావంతో మీ పక్కన కూర్చుని చక్కగా చెయ్యేసి మాట్లాడతా, ఏంటి పోసిబాబు అని మాట్లాడినప్పుడు మీ మనసుకి ఎలా అనిపించింది? అసలు మనసుకు చాలా సంతోషం కలిగిందండి. చాలా అంటే చాలా అండి. నాకు ఏయో కొన్ని సమస్యలు ఉన్నాయి చెప్పానండి, ఇమ్మీడియట్గా చేసేసారండి. జిల్లా కలెక్టర్ గారు వచ్చారండి. ఆయన గారు జిల్లా కలెక్టర్ అమ్మగారు నాకు బొరాస్ ఇచ్చారండి. దత్తం చేసుకున్నారండి నన్ను. నా కుటుంబం ఒక 100 రోజుల్లో మొత్తం ఫాస్టింగ్ గీస్టింగ్ మొత్తం అన్నీ చేసేస్తానన్నారండి.